హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సెప్టెంబర్ నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు, ఏ విధంగా మార్పులు అనేవి జరిగాయి, ఎవరికి పింఛన్లు రద్దు చేయబోతున్నారు, ఎవరికి పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేసుకోవడం జరిగిందండి. సో ఆ పీడిఎఫ్ని నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మెడికల్ మరియు వికలాంగుల పింఛన్ పొందుతూ గతంలో రీవెరిఫికేషన్కి హాజరైన వారికి కొత్త సదరం వికలాంగుల శాతంతో సర్టిఫికేట్ అనేది జనరేట్ కావడం జరిగిందండి. సో దానికి అనుగుణంగా నోటీసులు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో గతంలో ప్రభుత్వం అయితే ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద పింఛన్లు అనేవి తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక సర్వే అనేది చేయడం జరిగిందండి. ఆ సర్వేలో ఎవరికైతే రీఅసెస్మెంట్కి నోటీస్ అనేది జారీ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి రీఅసెస్మెంట్కి వెళ్ళిన వారికి కొత్త సదరం సర్టిఫికేట్ అంటే వాళ్ళ యొక్క వికలాంగత్వం శాతాన్ని విడుదల చేయడం జరిగింది. సో మీరు వెంటనే మీ సదరం సర్టిఫికేట్ అనేది గ్రామ వార్డ్ సచివాలయంలో తీసుకొని మీరు సెప్టెంబర్ నెలలో పింఛను తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. కాబట్టి కొత్త సదరం సర్టిఫికేట్లు అనేవి విడుదల అయి ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే కొత్త సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో ఓకేనా. సో ఇది పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికైతే పింఛన్ రద్దు లేదా పింఛన్ రకము మార్పుకు సంబంధించి నోటీసులు అనేవి అందుకున్న వారికి అపీల్ ఛాన్స్ అనేది ప్రభుత్వం కల్పించడం జరిగిందండి. ఈ అపీల్ చేసుకునేందుకు గడువు అనేది కూడా రివీల్ చేయడం జరిగింది. సో మీరు ఈ తేదీ లోపలే అపీల్ చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఆ తేదీ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీరు అర్జీలు కనుక సమర్పించుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ఏరియాలో ఆగస్ట్ 30 సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు సమర్పించుకోవచ్చండి. సో అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అండి. సో మీకు పింఛన్ రద్దు లేదా పింఛన్ రకముకు మార్పుకు సంబంధించి ఒకవేళ అర్జీ కనుక నోటీస్ కనుక అంది ఉంటే వాళ్ళు అపీల్ చేసుకునేందుకు ఈ రోజే లాస్ట్ డేట్ అండి. సో మీరు వెంటనే ఈరోజు సాయంత్రం 5 లోపల మీరు ఆన్లైన్ ఏరియాల్లో అపీల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఒకవేళ ఆఫ్లైన్లో కనుక దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే, మీరు అపీల్ చేసుకోవాలి అనుకుంటే ఇక ఛాన్స్ లేదండి. సో నిన్నటితోనే అంటే ఆగస్ట్ 29 సాయంత్రం 5 వరకు అయితే గడువు ఉంది. సో నిన్నటితో అయితే ఆఫ్లైన్ దరఖాస్తులు అనేవి ముగియడం జరిగిందండి. సో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక మీరు ఆఫ్లైన్లో అయితే దరఖాస్తులు చేసుకోలేరు. సో వెంటనే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే ఛాన్స్ ఉందండి. సో మీరు ఒకవేళ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే వెంటనే చేసుకోండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే వితంతువులు రద్దు నోటీస్ అనేది అందుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి మెడికల్ లేదా వికలాంగుల పింఛన్ వితంతువు పింఛన్గా మార్పు జరుగును అని కూడా తెలియజేయడం జరిగిందండి. దానికి గాను మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి అని కూడా తెలియజేయడం జరిగింది. సో రీసెంట్గా ప్రభుత్వం అయితే పింఛన్ రద్దు అవుతున్నట్లు రద్దు నోటీసులు అనేవి అందించడం జరిగిందండి లబ్ధిదారులకు. సో ఎవరైతే నోటీసులను అందుకొని ఉంటారో రద్దుకు సంబంధించి వాళ్ళలో కనుక వితంతువులు కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క దివ్యాంగ పింఛన్ను వితంతు పింఛన్గా మార్పు చేసుకోవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి దానికి తగిన దరఖాస్తులు అనేవి సమర్పించి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా వితంతువులకు కూడా ఒక అవకాశం అయితే కనిపించడం జరిగింది ఈ పింఛన్లకు సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక తాజా సమాచారం అండి. సో ఏంటంటే ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో 40% కంటే వైకల్యం ఉండి వాళ్ళు ఇంతవరకు దివ్యాంగ కేటగిరీ కింద పింఛన్ అనేవి తీసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క పింఛన్ అనేవి రద్దు చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో ఇలా ఎవరికైతే రద్దు అయ్యి ఉంటాయో వాళ్ళకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం రావడం జరిగిందండి. సో సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ ఉండి వాళ్ళు కనుక 60 సంవత్సరాలు కనుక పూర్తి చేసుకొని ఉంటే వాళ్ళకి సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధాప్య పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ప్రభుత్వం అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే 40% కంటే తక్కువ ఉండి 60 సంవత్సరాలు నిండినట్లు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి వృద్ధాప్య పింఛన్ ప్రతి నెల సామాజిక భద్రతా పింఛన్ల కింద 4,000 రూపాయలు పంపిణీ చేస్తాము అని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పింఛన్ల పంపిణీలో మార్పులు అండి. సో ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద ప్రతి నెల పింఛన్ అనేవి తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే 15,000 పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పింఛన్ అమౌంట్ అనేది తగ్గించబోతున్నారండి. సో ఏంటంటే చాలామంది
40% కంటే ఎక్కువ ఉండి 85% కంటే తక్కువ ఉన్న లబ్ధిదారులు 15,000 పింఛను తీసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి 6,000 రూపాయల పింఛన్ అనేవి ఇవ్వబోతున్నారండి. సో ఏంటంటే ఈ 15,000 పింఛన్లు పొందాలంటే ఖచ్చితంగా 40% కంటే పైన, అదేవిధంగా 85% కంటే పైన ఉండాలి. కాకపోతే లబ్ధిదారులకు 40% కంటే పైన, 85% కంటే తక్కువ ఉంది వారి యొక్క పర్సంటేజ్ అనేది. సో వాళ్ళకి సంబంధించి 15,000 పింఛన్ను కాస్త 6,000 రూపాయల పింఛన్‌గా మార్చడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఎవరికైతే 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండి ప్రతి నెల ఎవరైతే 6,000 రూపాయల పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కూడా పింఛన్ అమౌంట్ అనేది తగ్గించబోతున్నారండి. సో ఎవరికైతే 40% కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి సంబంధించి 4,000 రూపాయల పింఛన్లు ప్రతి నెల ఇవ్వబోతున్నట్లు సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సెప్టెంబర్ నెలలో పింఛన్ అనేవి పంపిణీ చేయబోతున్నారండి. సో ఎవరైతే రద్దు నోటీస్ అందుకుంటారో సో వాళ్ళకి సంబంధించి కూడా అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆన్లైన్లో అయితే అర్జీలు అనేవి సమర్పించుకోవచ్చు అండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెయిన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే ఇదేనండి. సో రేపు సెప్టెంబర్ నెలలో పింఛన్లు పంపిణీ ఏ విధంగా చేస్తారు అనే దానిపై ఇంకేమైనా సమాచారం వస్తే నేను వెంటనే వీడియో చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.